జై తెలంగాణ, జై కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. ఆగస్టు వస్తే 3 ఏళ్ళు అవుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 ఏళ్ళైనా ఏం చేసింది లేదు, ఏం బీకింది లేదు. ఇంకోటి ఏంటంటే మళ్ళా మేమే వస్తాం ఇంకో 5 ఏళ్ళని అంటున్నారు. ఇంకో 5 ఏళ్ళు వస్తే తెలంగాణ రాష్ట్రం అంతా అమ్మేస్తారు వీళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గత 60 ఏళ్ళ నుండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతో బతుకుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఎందుకంటే చూపించుకొని కూడా ఏం లేదు వాళ్ళకి. మన హైదరాబాద్లో మనోళ్ళు ఎవరో ఓటు వేయలే. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు చాలా హుషారు ఉంటారు అని ఇక్కడ మనకు ఓట్లు పడే అని ఊళ్ళల్లో పోయారు, డిస్టిక్లలో పోయి అబ్బం శుభం తెలియని రైతుల మీద, అమాయకుల మీద దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి తులం బంగారం ఇస్తా, 6 గ్యారెంటీలు ఇస్తాం, 420 హామీలు అమలు చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తాం, 2500 ప్రతి ఆడబిడ్డకి ఇస్తాం, ముసలి వాళ్ళకు 4000 పెన్షన్ ఇస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని అనేక రకాలుగా దొంగ మాటలు చెప్పి దొంగ ఓట్లతో గెలిచి ప్రభుత్వంలోకి వచ్చింది ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ. మొన్న దేవాలయాలు కూలగొడతాను. వరంగల్ జిల్లాలో శివాలయం కూలగొట్టారు. 800 ఏళ్ల క్రితం శివాలయం ఎవరైనా కూలగొడతారా? దేవాలయాలు కూలగొడతారు అంటే ఇంత దుర్మార్గులు ఎక్కడా లేరు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులు ఎక్కడ లేరని నేను మనం చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి జై శ్రీరామ్ అంటాడు కదా, ఆయన కూడా సీరియస్గా ఆలోచన చేయాలి అని నేను మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే గరీబ్ వాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇందిరమ్మ రాజ్యం ఇస్తా అని ఇండ్లు కూలగొడతా ఉంది. గరీబ్ వాళ్ళ ఇండ్లు కూలగొట్టి నిరుపేదల ఉసురు పోసుకుంటా ఉంది ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇండ్లు కూలగొట్టు, గరీబ్ వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడే కాక దేవాలయాలు కూడా కూలగొడతారు. మరి దీనికి ఈ అరాచకానికి అడిగే బాధ్యత మా గులాబీ పార్టీకి ఉన్నది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి మేము ఇంకా బతికే ఉన్నాం. ప్రతి తెలంగాణ బిడ్డను ఆదుకునే హక్కు మాకున్నది, బాధ్యత మాకున్నది. పోరాడతాం, ఈ అందాకైతే అందాక కొట్లాడతాం. తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మహానాయకుడు, 24 ఏళ్ళ పోరాటం చేసి 14 ఏళ్ళ ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి మహానాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలని కాపాడుతూనే ఉంటాం. గులాబీ పార్టీ తెలంగాణ ప్రయోజనాలు ఎప్పటికీ కాపాడాల్సిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ అని నేను మనవి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.